అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎగ్ కర్రీ చేస్తున్నా. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా చూపిస్తున్నా. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఎగ్స్ పైన పొట్టు ఈజీగా రావడానికి ఒక చిన్న టిప్ అండి. ఇలా కొట్టేసి స్పూన్తో తీసేయాలి, ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇలా తీసుకున్న ఎగ్స్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను 5 ఎగ్స్ తీసుకున్నా. ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఈ 5 ఎగ్స్కి మీడియం సైజ్ 4 ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్తో పాటు 3 పచ్చిమిర్చి తీసుకున్నా. 3 చాలండి, సరిపోద్ది. కట్ చేసుకున్న ఎగ్స్ని మనం పెంచిపై ఆయిల్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిపైన కొద్దిగా కారం, ఉప్పుతో పాటు లైట్గా ధనియాల పొడి వేసేసి 2 సైడ్స్ లైట్గా కాల్చాలండి. ఎక్కువసేపు పెట్టొద్దు. ఎక్కువసేపు పెడితే ఘాటు వచ్చేస్తుంది. 2 నిమిషాలు అయితే సరిపోద్ది. నెక్స్ట్ వాటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ మగ్గడానికి లైట్గా ఇందులో సాల్ట్ వేయండి. అయితే కొద్దిగా తొందరగా మగ్గుతాయి. సాల్ట్ వేసాక వాటితో పాటు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయాలి. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఆనియన్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో పసుపు వేయాలి. పసుపు వేసాక దీనికి మనం కొద్దిగా చింతపండు నానబెడుతున్నామండి. చింతపండు ప్లేస్లో మీరు టమాటా కూడా వేయచ్చు. అది ఫ్రై అయ్యాక కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు మీరు వద్దనుకుంటే టమాటా వేసుకోవచ్చు, కానీ చింతపండుతో ట్రై చేయండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై అయ్యాక ఇందులో వాటర్ వేయండి. గ్రేవీ మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేయండి, లేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. నెక్స్ట్ వాటర్తో పాటు ఉడికిన తర్వాత దీనిలో ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించండి. అది మంచిగా ఉడికాక ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేయాలి. అన్ని ఎగ్స్ ఇలా వేసి ఒకసారి కిందికి పైకి కలుపుకున్నాక 5 నిమిషాల్లో అది ఉడికిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల నుంచి దించేయండి. అయిపోయింది. ఎగ్ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. నేను ఎగ్తో పాటు చపాతీ కూడా చేసా. కాంబినేషన్ బాగుంటుంది. దీనికి రైస్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్.